అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం మొదలైందో లేదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకదాని తర్వాత ఒకటిగా పెద్ద షాక్కులే తగులుతున్నాయి. అసలైన ఊహించని రాజకీయ ఎదురుదెబ్బలన్మాట. మరి అవేంటో, వాటి వెనుకున్న కథేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఇవేమీ చిన్న చిన్న సమస్యలు కాదు, చాలా పెద్ద దెబ్బలు. పొలిటికల్గా, ఎథికల్గా, చివరికి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ అసంతృప్తి అంతా ఎక్కడో బయటినుంచి కాదు, సొంత పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ల నుంచే వస్తోందని విశ్లేషకులంటున్నారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి మొదటి షాకేంటో చూద్దామా? ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చుట్టూ తిరుగుతోంది. నిజానికిది వాళ్లకొక పొలిటికల్ వెపన్ అవ్వాల్సింది, కాని సీన్ రివర్స్ అయింది. అదెలాగో చూద్దాం. వాళ్ల అసలు ప్లాన్ ఏంటంటే, రాయలసీమ ప్రాజెక్టును ఆపేస్తున్నారంటూ ప్రత్యర్థుల మీదకు నెట్టేసి పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేయాలి. ప్రజల్లోకి వెళ్లి వాళ్లే అడ్డుకుంటున్నారని ప్రచారం చేయాలి. ఇది వాళ్ల స్ట్రాటజీ. కాని ఈ ప్లాన్ వేసిన 24 గంటల్లోనే అసలు నిజాలు బయటకొచ్చాయి. కథ మొత్తం అడ్డం తిరిగింది. ఏంటా నిజాలు? 2021లో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది. మరి అప్పట్నుంచి ఇప్పటిదాకా అంటే 3 ఏళ్లుగా ఆ స్టేను తీయించడానికి జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అంతేకాదు, ఎన్జీటీ అడ్డుపడేంతవరకు వేరే పేరుతో ఉన్న ఒక ప్రాజెక్ట్ కోసం దాదాపు 900 కోట్లు ఖర్చుకూడా చేసేశారు. ఇవన్నీ బయటపడటంతో వాళ్ల ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ విషయాలన్నీ లీక్ చేసింది ఎవరో కాదు, స్వయంగా వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉండే పొలిటికల్ సర్కిల్సేనట. ఇంకేముంది, అనుకున్న నిరసన కార్యక్రమాన్ని సైలెంట్గా పక్కన పెట్టేశారు. సరే, అది మొదటి షాక్. ఇక రెండో షాక్ గురించి చూద్దాం. విశ్లేషకుల ప్రకారం ఇది మొదటిదానికంటే చాలా సీరియస్. ఇది నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రెషర్కి సంబంధించింది. టాపిక్ ఏంటంటే అమరావతి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూడండి. అమరావతినే ఏకైక రాజధానిగా గుర్తించడానికి సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా ముందుకెళ్తోందని వార్తలొస్తున్నాయి. మొన్న అమిత్ షా చంద్రబాబు మీటింగ్లో కూడా ఇదే మెయిన్ టాపిక్ అట. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్కున్న స్పెషల్ పరిస్థితుల వల్ల దీనికోసం కొత్త బిల్లు పెట్టడానికి సెంట్రల్ లా డిపార్ట్మెంట్ కూడా ఓకే అంటోందని సమాచారం. బహుశా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లోనే బిల్లు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటకు రాగానే జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ దానికి కౌంటర్గా విశ్లేషకులేం చెప్పారో చూడండి. వాళ్లు సింపుల్గా హిస్టరీని గుర్తుచేశారు. సింధూలోయ నాగరికత దగ్గర్నుంచి నైలు నది వరకు ప్రపంచంలో గొప్ప గొప్ప నాగరికతలన్నీ నదుల పక్కనే కథ పుట్టింది అని లాజిక్ తీశారు. దీంతో ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందన్నమాట. ఇవి ఇప్పటిదాకా జరిగినవి. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. వైఎస్ఆర్సీపీని టెన్షన్ పెడుతున్న మరో 2 పెద్ద షాక్లు క్యూలో ఉన్నాయని ఈ విశ్లేషణ చెప్తోంది. ఇంతకీ అవేంటి? మొదటిది అటెండెన్స్ స్కాండల్. కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే వచ్చినట్టు రిజిస్టర్లో ఫేక్ సంతకాలు పెట్టి జీతాలు అలవెన్సులు తీసుకుంటున్నారని సీరియస్ ఆరోపణలొచ్చాయి. ఇది నైతికంగానే కాదు, చట్టపరంగా కూడా చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది. ఈ కంప్లైంట్ ఆల్రెడీ స్పీకర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన దాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించారు. ఒకవేళ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే వాళ్లమీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. చివరికి అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంది. సో ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇక రెండోది లేదా ఓవరాల్గా 4వ షాక్. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఇది అన్నింటికంటే డేంజరస్ అట. దీని మూలాలు కోల్కతాలోని ఐపాక్ ఆఫీస్లో జరిగిన రైడ్స్లో దొరికాయి. ఆ రైడ్స్లో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ దొరికాయట. సరే, డాక్యుమెంట్స్ దొరికాయి, కాని అసలు ఎవరి రాజ్ కసిరెడ్డి? ఆయనకెందుకు ఇంత ఇంపార్టెన్స్? ఎందుకంటే ఈయన ప్రొఫైల్ చూడండి. ఈయన జగన్మోహన్ రెడ్డికి బంధువు. ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈయనొక కీలక నిందితుడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వ్యక్తి డాక్యుమెంట్స్ ఐపాక్ ఆఫీస్లో దొరకడం చిన్న విషయం. అందుకే ఇప్పుడు ఈడీ గాని సిట్ గాని ఈ విషయంలో లోతుగా విచారణ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పెద్ద తుఫానుకు దారితీయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సరే, ఎన్ని విషయాలు చూశాం కదా. ఒక్కసారి ఇప్పటిదాకా జరిగిన విశ్లేషణను క్లుప్తంగా చూద్దాం. కొత్త సంవత్సరంలో పొలిటికల్ సీన్ ఎలా ఉందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. కొత్త సంవత్సరం మొదలవ్వగానే ఇప్పటికే 2 గట్టి రాజకీయ ఎదురుదెబ్బలు తగిలాయి. ఇవి ఆల్రెడీ పార్టీ మీద వాటి ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాయి. అంతేకాదు, పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం
కనీసం మరో 2 పెద్ద షాక్లు రాబోతున్నాయట. అవి క్యూలో ఉన్నాయన్నమాట. మరి ఈ విశ్లేషణ చివర్లో మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ఈ షాక్ల పరంపర అసలు ఎక్కడికి దారితీస్తోంది? చివరికి ఎవర్ని ప్రభావితం చేస్తోంది? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.